ప్రభు గారు చాలామంది ఇన్వెస్టర్స్ అంటే కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు. ఒక అమౌంట్ ఉంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలీదు. ఫైనాన్షియల్‌గా అనుకుంటూ ఉంటారు. చేద్దాం, చేద్దాం అనుకుంటూనే ఉంటారు. ఎక్కడ ఎలా చేయాలనేది క్లారిటీ రాదు. ఎంత చేయాలో అంతకంటే రాదు. సో, అలాంటి వాళ్ళందరికీ కూడా మీ ద్వారా ఒక సూచన, సలహా. ఒక ప్లానర్ కూడా. అదే అండి. ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే ఎవరైనా మనం ఎందుకొస్తాం మార్కెట్‌కి? వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి. అవును. అంటే మన ఫ్యూచర్‌లో మన అవసరాలు తీర్చుకోవడానికి మనం సంపాదించిన డబ్బుల్లో నుంచి మనకి వెల్త్ క్రియేట్ అవ్వాలి. హ్మ్. సో, అది మనం బ్యాంకులో పెట్టుకుంటే పెద్ద ఇంట్రెస్ట్ రాదు. అవును. సో, ఇఫ్ ఈ బ్యాంకుల్లో ఏదైనా సంథింగ్ గోస్ రాంగ్ ఎంతొస్తుందండి మనకి? సపోజ్ 50,00,000 ఉన్నాయి. నేను గవర్నమెంట్ బ్యాంకులు ఏమి అనట్లేదు. ప్రైవేట్ బ్యాంకులు కొన్ని మనం చూసాము. అవును. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ కానీ హ్మ్. కొన్ని బ్యాంకులు చూసాం, చార్మినార్ బ్యాంక్ కానీ ఇట్లాంటివి. సో ఏమైంది? డబ్బులు వచ్చినాయా? రాలేదు. సో మీకు ఇన్వెస్టింగ్ యాంగిల్లో చూస్తే ఫైనాన్షియల్ అసెట్స్ని ఫిజికల్ అసెట్స్తో పాటు మనం సంపాదించిన డబ్బులు దాంట్లోనే పెడుతూ ఫైనాన్షియల్ అసెట్స్ కూడా లిక్విడేషన్ కోసం ఇమీడియట్గా మనకి లిక్విడేషన్ ఉంటుంది కాబట్టి ఈ అసెట్స్ అనేది ఫామ్ చేసుకోవాలి ఎవరైనా సరే. ఇప్పుడు ఫిజికల్ అసెట్స్ పెట్టుకుంటాం, అవసరానికి డబ్బులు మనం అదే ల్యాండ్ ఉంది అమ్ముతావా? అమ్మినప్పుడు పోతుందా? రేట్ మనం అనుకున్న రేట్ వస్తుందా? రాదు. సో డెఫినెట్గా అదే గోల్డ్ కానీ ఈక్విటీస్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు మార్కెట్ కొంచెం ఒడిదుడుగులు ఉన్నా కొంత పర్సంటేజ్ మనకి ఇమీడియట్ లిక్విడేషన్ అనేది ఉంటుంది. సో సేఫ్టీ ఉంటుంది.